హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మనం ఈరోజు టమాటో పండుమిర్చి పచ్చడి అండి ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇవి పండుమిర్చి అండి. ఇవి పండుమిర్చి తొడిమిలో ఉండగానే శుభ్రంగా కడుక్కోవాలి. ఎంతో నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకొని అవి క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడుచుకోవాలి. అంటే తొడిమిలు తీసేసి తర్వాత శుభ్రంగా క్లాత్తో తుడిచేసుకోవాలి. మొత్తం తడి అయితే ఏమి ఉండకుండా చూసుకోవాలండి. తడి లేకుండా శుభ్రంగా క్లాత్తో తుడిచేసుకోవాలి. తుడిచేసుకొని ఫ్యాన్ కింద పెట్టుకోండి, శుభ్రంగా ఆరిపోతాయి. చెమ్మ ఏమీ ఉండకూడదండి. వీటిని ఇప్పుడు మధ్యలో కట్ చేసి పెట్టుకుందాము. ఇలా మధ్యలో ఇలా కట్ చేయాలండి, రెండుగా చేసేసేయాలి. ఇలా కట్ చేసి పెట్టుకుందాము. అలాగే టమాటోస్ అండి, ఇవి కారాన్ని బట్టి తీసుకోండి. కారం, ఈ పండుమిర్చి కారం ఎక్కువగా ఉందనుకుంటే టమాటాలు ఎక్కువ పడతాయి. కారం తక్కువగా ఉంది అనుకుంటే టమాటాలు 3 వేసుకున్నా సరిపోతాయండి. టమాటాలు 4 తీసుకున్నాను. అలాగే చింతపండు అండి, చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ ఉంటుంది కదండి, ఆ సైజు ఉంటుంది. పెద్ద నిమ్మకాయ సైజు ఎంత ఉంటుంది ఇంత తీసుకోండి. వీటిని అయితే ఇలా కట్ చేసి పెట్టుకుందాం మధ్యలోకి. ఈ పండుమిర్చిని ఇలా మధ్యలోకి ఇలా కట్ చేసి పెట్టుకున్నామండి. అలాగే టమాటాస్ని కూడా ఇలా సన్నగా ముక్కలు సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకున్నామండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడెక్కాలండి. ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు పండుమిర్చిని కూడా వేయించుకోవాలి. పండుమిర్చి కూడా వేసేస్తాం, ఇప్పుడు వేయించుకోవాలి. జీలకర్ర ఆవాలు వేస్తాం కదండి, అప్పుడు మెంతులు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మెంతులు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. ఈ మిర్చిని ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. పండుమిర్చి మొత్తం ఫ్రై అయిపోయిందండి, మొత్తం వేగిపోయాయి. ఇవి తీసేసి వేరే ప్లేట్లో పెట్టేసుకుందాం. వేరే ప్లేట్లో తీసి పెట్టుకున్నామండి. ఇప్పుడు ఈ ప్యాన్లోనే ఈ టమాటా ముక్కలు కూడా మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ టమాటా ముక్కలు కూడా ఈ ప్యాన్లో వేసేసి ఫ్రై చేసేసుకోవాలి. మెత్తగా వేగలా ఫ్రై చేయాలి. ఈ టమాటాలు వేగిపోతున్నాయండి. ఇందులో కొంచెం పసుపు వేయాలి. అలాగే సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి. టమాటా ముక్కలు మొత్తం మగ్గిపోయాయండి. చూడండి, ఈ మరీ డ్రైగా చేసుకోవద్దు. ఇలా ఉంచండి, కొంచెం వెట్టుగా ఇలా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మనకి పచ్చడి చేసినప్పుడు బాగుంటుంది. అంటే పచ్చడి గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా ఉంటుంది అనమాట. అంటే మన వాటర్ అట్లా ఏమేం కదండి, అందుకోసం ఇది ఇలా పక్కన పెట్టేయాలి, చల్లారాలన్నమాట. అప్పుడే మిక్సీ జార్లో వేసుకుంటాము. వెల్లుల్లి అండి 10 నుంచి 12 వరకు వేసుకోవాలి. ఇవి మిర్చి వెల్లుల్లి మిక్సీ జార్లో వేసేసుకోవాలి. మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందామండి. మెత్తగా కాకుండా ఇలా కచ్చాపచ్చగా తీసుకోవాలండి. మరీ మెత్తగా చేసుకున్న పచ్చడి రుచి ఉండదు. ఇప్పుడు మనం ఈ చింతపండు కూడా ఈ టమాటా గుజ్జులోనే కలిపేసానండి. ఇప్పుడు ఇది తీసేసి మనం ఈ మిక్సీ జార్లో వేసుకుందాము. ఇది మొత్తం మిక్సీ జార్లో వేసేసేయాలి. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసేసామండి. ఇప్పుడు సాల్ట్ కూడా కొంచెం వేసుకోండి. చూడండి, మనం మిక్సీ జార్ నుంచి తీసిన తర్వాత పచ్చడి ఇలా వచ్చిందండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకున్న ప్యాన్ పెట్టుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం పోపు పెట్టుకుంటున్నామండి. ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఉంటుంది. కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉంటే పోపుకి బాగుంటుంది కదండి. ఇప్పుడు మినపగుళ్ళు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఆవాలండి 2 టీ స్పూన్స్ అలా ఉంటాయి. ఆవాలు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే ఈ పచ్చడి బాగుంటుంది కదండి. ఆవాలు కొంచెం చిటపడా అంటున్నాయి. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాము.
ఇవి వెల్లుల్లి కొంచెం కచ్చా పచ్చగా దంచి పెట్టేవి. ఇవి ఒక 7-8 వేసుకోండి. పోపు మొత్తం ఫ్రై అయిపోయిందండి, వేగిపోయింది. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఆ పోపులోకి ఇప్పుడు ఈ పచ్చడి మొత్తం వేసేద్దాం. కరివేపాకు ఆప్షనల్ మాత్రమే అండి, అది ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, లేదనుకుంటే ఆపేసేయండి, స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు మొత్తం ఈ పచ్చడిని మొత్తం కలిపేసుకున్నాము. ఈ పోపులో మొత్తం కలిసేలాగా ఈ పచ్చడి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు సాల్ట్ సరిపోలేదు అనుకుంటే మీరు ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ పడుతుంది అనుకుంటే మీ రుచి తగిన విధంగా సాల్ట్ వేసుకొని ఇప్పుడే కలిపేసుకోండి. ఆ వేడి మీద మంచిగా కలిసిపోతుంది. వేసేసి కలిపేసుకోండి. అలాగే మనం పోపులో ఇంగువ వేస్తారండి కొంతమంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంగువ కూడా కొంచెం వేసుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ టమాటా పండుమిర్చి పచ్చడి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే మనకి మార్నింగ్ టిఫిన్లోకి పల్లి చట్నీ అలా చేసుకోకుండా హడావిడి ఇట్లా ఏం లేకుండా చక్కగా ఇది వేసుకొని ఏ టిఫిన్లోకైనా తినేసేయచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇది మీకు కావలసిన విధంగా కొంచెం తీసి బయట పెట్టుకోండి లంచ్ అలా తినేటప్పుడు. మిగతా మొత్తం పచ్చడి మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, చక్కగా స్టోర్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చేసుకొని తినండి, ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. బిర్యానీది ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, మష్రూమ్స్ది అలాగా చాలా ఉన్నాయి. అన్నీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.